దేవుని ఆశ్రయించడం ఇంకో మాట చెప్తాను, ప్రార్థన చేయటం. అంతే. స్త్రీకి ఉన్నటువంటి బలం ఏంటో తెలుసా? స్త్రీకి ఉన్నటువంటి ఆ శక్తి ఏంటో తెలుసా? ఇందాక నేను చెప్పాను మీరు చాలా పవర్ఫుల్ అని. ఏంటా పవరు? ప్రేయర్ హ్యాస్ ద పవర్. ప్రార్థన చేయండి. ప్రార్థన చేసేవాళ్ళు నాలో పొట్టిగా ఉన్నా, ప్రార్థన చేసేవాళ్ళు చదువు లేకుండా ఉన్నా, ప్రార్థన చేసేవాళ్ళు ఈ లోకంలో మరి ఏ ఘనత లేకున్నా వారైనప్పటికీ కూడా ఈ ప్రపంచంలో సాతాను సింహాసనాన్ని గడగడలాడించే శక్తిని దేవుడు ప్రార్థనా పరులకి ఇచ్చాడు. హల్లెలూయా. ప్రార్థనతో నువ్వు ఏదైనా పరలోకం నుండి కిందకి దింపేస్తావు తెలుసా? పరలోకపు వనరులన్నీ భూమి మీదకి ఎలా దిగుతాయి చెప్పాలి? ప్రార్థనతో. అవసరాలు తీర్చుకుంటావు ప్రార్థనతో, అద్భుతాలు పొందుతావు ప్రార్థనతో. ఈరోజు నీ కుటుంబంలో ఏదైనా సమస్యలు ఉన్నాయా? నీ మనసులో ఏదైనా వేదన ఉందా? నీ జీవితంలో ఏదైనా జరగట్లేదు అనుకున్నది ఉందా? అసాధ్యాలు ఉన్నాయా? ఎందుకక్క నా బ్రతుకని తలపట్టుకుని బాధపడుతున్నావా? ఇదిగో దేవుని ఆశ్రయించు. అద్భుతమైన ఆశీర్వాదాలు నీ ముందున్నాయి. రాజులు కాదు, రాణులు కాదు, గొప్పవారు కాదు, మనకు మన దేవుడు ఉన్నాడు. గొప్ప కార్యాలు చూద్దాం.